హలో నేను శేషరావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో చక్రం తిప్పుతున్నారా? ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆయన మాత్రమే ఆపగలరా? అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నరేంద్ర మోడీ గారి మీద ప్రెజర్ చేస్తున్నారా అనేది చాలా కాలం నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. అయితే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా వచ్చారు, 2 రోజులు పర్యటన చేశారు, కీలకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయనకి తగినటువంటి గౌరవం భారత ప్రభుత్వం ఇచ్చింది. ఆయన రష్యా వెళ్ళిపోయారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేయబోతున్నారు? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆహ్వానిస్తున్నారు. జనవరిలో ఆయన రాబోతున్నారు. జనవరి నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు పర్యటించబోతున్నాడు భారతదేశంలో. కరెక్ట్గా ఈ పాయింటే మొత్తం టోటల్ ప్రపంచంలో ఉండేటువంటి సినారియోని మార్చబోతుంది. ఎలా అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే పుతిన్ తోటి చర్చలు జరిపారు అనేది ఒకటి వినిపిస్తుంది. పైగా పుతిన్ వచ్చినటువంటి సందర్భంగా ఉమ్మడి ప్రెస్ మీట్లో మేము తటస్థం కాదు, మేము శాంతి వైపే అని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లియర్ కట్గా చెప్పారు. అంటే జోక్యం ఉంటుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేదానికి ఖచ్చితంగా జోక్యం ఉంటుంది, ఇద్దరు కావాల్సినటువంటి వాళ్ళే అనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుతిన్ ఎదుటే చెప్పారు. మీరు తటస్థమా యుద్ధం విషయంలోనంటే కాదు, శాంతి వైపే మేము అని చెప్పి అంటున్నారు. అంటే యుద్ధాన్ని ఆపడానికి, శాంతి నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన ఇండికేషన్స్ ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఆహ్వానించారు. జనవరిలో రాబోతున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఆ తర్వాత మొత్తం టోటల్ సినారియో మారిపోబోతుంది. ఇప్పటి వరకు భౌగోళికంగా ఉన్నటువంటి అనిశ్చితి కానీ, ఆర్థికపరమైనటువంటి అనిశ్చితులు కానీ, ఇవన్నీ కూడా ప్రపంచంలో సెట్ అయ్యే అవకాశం ఉందనేటువంటిది దౌత్యవేత్తలు కానీ ఆర్థికవేత్తలు కానీ భావిస్తున్నారు. ప్రధానంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా బంగారం రేటు అమాంతం పెరిగిపోయింది. అది ఎప్పుడు తగ్గుతుంది అనే దాని మీద అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈవెన్ బులియన్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఎప్పుడు తగ్గుతుందో కూడా. కానీ ఒకే ఒకటే జరిగితే మాత్రం ఖచ్చితంగా బంగారం 50,000కి తులం వచ్చే అవకాశం ఉంది. ఏంటి అదంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కనుక ఆగిపోతే, ఆ తర్వాత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడితే, అప్పుడు బంగారం తులం రేటు గతం ఎలా ఉందో గతంలో లాగా 50,000 నుంచి 60,000 మధ్య అలా వచ్చే అవకాశం ఉంది. 22 క్యారెట్ల బంగారం తులం అనేది బులియన్ ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆగిపోదు అనేటువంటి అభిప్రాయమే ఎక్కువ మందిలో ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్లో ఉండేటువంటి కొంత భాగాన్ని రష్యా కలుపుకునే ప్రయత్నం చేస్తుంది. దానికి ఒప్పుకుంటేనే శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంది, లేదంటే ఆ యుద్ధం కొనసాగుతుంది. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వల్లే కాలేదు. ఎందుకంటే అలస్కాలో ట్రంప్ అలాగే పుతిన్ ఇద్దరు కలిశారు. అక్కడ కలిసి శాంతి చర్చలు ప్రయత్నం చేశారు, కానీ అవి ఫలించలేదు. అదే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అది కనుక సక్సెస్ అయితే బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది. లేదంటే ఆయా దేశాలు పోటీపడి బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. భౌగోళికంగా అనిశ్చితమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఆర్బీఐలు పోటీపడి కొనుగోలు చేసే అవకాశం ఉంది. చైనా కొనుగోలు చేస్తుంది, భారత్ కొనుగోలు చేస్తుంది, మిగతా దేశాలు కూడా పోటీపడి కొనుగోలు చేసే అవకాశం ఉంది. డాలర్ రేటు ఇంకా పెరిగేటువంటి అవకాశం, బలపడేటువంటి అవకాశం ఉంది. డాలర్ రేటు బలపడటంతో పాటు రూపీ రేటు కనుక తగ్గితే అప్పుడు బంగారం రేటు మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు డాలర్ అనేది బలంగా ఉంది. వాణిజ్యేతరమైనటువంటి ఒప్పందాలని రష్యా భారత్ మధ్య కుదుర్చుకున్నారు. డాలరేతర వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంటే అమెరికా డాలర్ తోటి సంబంధం లేకుండా రష్యా నుంచి ఏవైనా దిగుమతులు చేసుకుంటే భారత్ కరెన్సీ రూపీలోనే వాళ్ళకి అందజేస్తుంది. ఒకవేళ భారతదేశం అక్కడికి ఎగుమతి చేస్తే రష్యాకి వాళ్ళు వాళ్ళ కరెన్సీని ఇస్తారు, లేదంటే గోల్డ్ ట్రాన్స్ఫర్ చేస్తారు.
రష్యాకి అపారమైనటువంటి బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఆ బంగారాన్ని భారత్కి ఇస్తుంది. అంటే ఎక్స్పోర్ట్ చేస్తే వస్తున్న ఉత్పత్తుల్ని భారతదేశం అక్కడి నుంచి బంగారం వచ్చే అవకాశం ఉంది. రీసెంట్గా జరిగినటువంటి ఒప్పందాల ప్రకారం మనకి ఫార్మా, ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తులు, అణువుకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం, వీటన్నిటి మీద ఒప్పందాలు కుదిరాయి. కాకపోతే మనం ఎక్స్పోర్ట్ చేసేది ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా, ఆక్వా, అలాగే సాఫ్ట్వేర్ సంబంధించి. సాఫ్ట్వేర్ అంటే టెక్నాలజీ పరంగా రక్షణకు సంబంధించినటువంటివి రష్యా నుంచే మనకి భారతదేశానికి వస్తాయి. భారతదేశం నుంచి రష్యాకి వెళ్ళేది ఏమి ఉండదు. వాణిజ్య లోటును తగ్గించుకునే ప్రయత్నం భారతదేశం చేస్తుంది. అందుకు సహకరిస్తారని చెప్పి పుతిన్ కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో డాలరేతర వాణిజ్యం పెరిగినప్పుడు డాలర్ రేటు తగ్గుతుంది అంతర్జాతీయంగా. దాని ఇండెక్స్ తగ్గే అవకాశం ఉంది. దాని ఇండెక్స్ తగ్గినప్పుడు బంగారం రేటు పెరుగుతుంది. దాని ఇండెక్స్ కనుక పెరిగితే బంగారం రేటు తగ్గుతుంది. సో వైస్ వర్సా ఉంటుంది. బంగారము డాలర్ పెరిగితే బంగారం తగ్గుతుంది, డాలర్ తగ్గితే బంగారం పెరుగుతుంది. ఇట్లా ఉంటుంది జనరల్గా మార్కెట్లో. కాకపోతే వాటికి భిన్నమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే వార్ ప్రభావం ఉంటుంది, అలాగే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించేటువంటి ప్రభావం ఉంటుంది. ఇవన్నీ బంగారం ధర మీద ఆధారపడి ఉంటాయి. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం. అది ఆగిపోతే కనుక బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు వరకు అనేక సంస్థలు ఏం చెప్తూ ఉన్నాయనంటే, బులియన్ ఎక్స్పర్ట్స్ కానీ లేదంటే ఈ బంగారానికి సంబంధించినటువంటి ధరల మీద అంచనా వేసేటువంటి కంపెనీలు కానీ రాబోయేటువంటి సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వచ్చేసి $4,500 నుంచి $5,000 రీచ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే దాని ప్రకారం తులం 1,60,000 నుంచి 1,80,000 మధ్య ఉండేటువంటి అవకాశం ఉంది. అది ఎప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోకుండా కొనసాగితే, పైగా నాటో దళాలు, నాటో వర్సెస్ రష్యా యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. అంటే యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇండైరెక్ట్గా యుద్ధంలో ఉన్నాయి. ఒకసారి కనుక యుద్ధం ఆగిపోతే టోటల్గా సినారియో మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అంచనా వేసినటువంటి అంచనాలు బంగారం మీద మొత్తం తారుమారు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఆయన చక్రం తిప్పబోతున్నారు. జెలెన్స్కీ రాబోతున్నారు జనవరిలో. ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాల మీద ప్రపంచం యొక్క సినారియో, బంగారం యొక్క భవిష్యత్తు, ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. సో కాబట్టి నరేంద్ర మోడీ గారు తీసుకునేటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు అందరూ నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. మరి ఆయన యుద్ధం ఆపే విషయంలో సక్సెస్ కాగలరా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.